ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తక్షణమే నీవు మాతో బయలుదేరి మా లోకమునకు రమ్ము. అటుల రాణిచో మాపై ఒట్టు. గుప్తా గారు, ఏంటిది గుప్తా గారు? నీ మంచి కోరి చెప్పుచున్నాము బాలిక, బయలుదేరము. పెద్దమ్మా 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 పెద్దమ్మా, మా అమ్మను కాపాడకుండా వెళ్ళిపోతున్నావా పెద్దమ్మా? గుప్తా గారు చూసారా, మా చెల్లి కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతోంది. మీరు ఆ మాటలు విన్నారా? ఇక్కడున్న అందరినీ కాపాడకుండా వెళ్ళిపోతావా? విన్నారా గుప్తా గారు? ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడమంటోంది. ఆ పసి బిడ్డ కోసమైనా మనం అందరినీ కాపాడాలి గుప్తా గారు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. ఆ బిడ్డ మృత్యువు ముంగిట ఉన్నది బాలిక. మృత్యుదేవత ఇచ్చటకు వచ్చున్నది ఆ బిడ్డ కోసం. బాలిక, ఇచ్చట మనము నిమిత్త మాత్రుల వలె ఉండవలను తప్ప వీధిని అడ్డగించరాదు. వీధిని అనుసరించుటయే సృష్టి నియమము. అదేంటి గుప్తా గారు ఇలా అంటున్నారు? ఇంకా భూమి మీదకి రాని పసిబిడ్డని చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్ళాలా? నన్ను నోరారా తను పెద్దమ్మ అని పిలుస్తోంది, కాపాడమని వేడుకుంటోంది. కనికరించండి గుప్తా గారు. సృష్టి నియమములను దాటి మనం విధికి ఎదురెళ్లరాదు. అది అసాధ్యము బాలిక. నీ శ్రేయస్సు కోరి చెప్పుచున్నాము. మా మాట విని మాతో బయలుదేరుము. లేనిచో విధ్వంసము కాదు, ప్రళయమే వచ్చును. కనీసం ఈ టైంలో మా ఆయన కూడా ఇక్కడ లేరు గుప్తా గారు. ఎవరు ఉన్నను ఎవరు లేకున్నను జరుగున్నది జరిగి తీరును. ఎవ్వరూ దేనిని ఆపలేరు బాలిక.